కుండలిని రహస్యం రచించినది ఓం స్వామి గారు. 13వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. కుండలిని ధ్యాన మూలకంలో దేవి మేలుకొలుపు అసలు సాధన. బయట జోరుగా మంచు కురుస్తున్నట్లు నాకు జ్ఞాపకం. పక్షుల కిలకిలలు లేవు. నా పర్ణశాల చుట్టూ ఏ ఎలుగుబంట్లు తారాడడం లేదు. లేడి కూతలు లేవు. చెట్లు కదలటం లేదు. గాలి ఆడడం లేదు. నిహారికలు నా పర్ణశాల మీద, బయట, నేల మీద సవ్వడి లేకుండా రాలుతుంటే అంతా పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. చీమ చిటుకుమంటే వినబడే ఆ నిశ్శబ్దం ప్రగాఢ ధ్యానానికి అనువైన పరిపూర్ణ నిశ్చలత. అంతటి పరిపూర్ణ పర్యావరణం, ఏకాంతం, నిశ్శబ్దంలో కూడా నా మనసు మౌనంగా లేదు సరికదా, అశాంతిగా కలత చెందుతుంది. చాలా నెలలు గడిచాయి. కొన్ని వేల గంటల ధ్యానం చేసిన తరువాత కూడా నా చక్రాలలో నికరమైన సంచలనం ఏమీ తోచలేదు. కుండలిని మేలుకున్న ఆనవాలు కూడా ఎక్కడా తోచలేదు. ఇప్పటి వరకు నేను సాధించిందంతా గంటల తరబడి నిటారుగా నిశ్చలంగా కూర్చునడం వలన కలిగిన విపరీతమైన నొప్పులు, బాధలు. దానికి తోడు క్రూరమృగాల సహవాసం. నా కళ్ళ వెంట కన్నీరు కారుతుండగా నేను నిశ్చలంగా కూర్చున్నాను. అవి వెచ్చగా మొదలై చల్లగా అంతమవుతున్నాయి. అవి నా ధ్యానానికి అడ్డుపడుతున్నాయి. కానీ వాటిని ఆపడం నాకు సాధ్యం కాలేదు. నా చేతులు నా ఒడిలో విశ్రాంతిగా ఉన్నాయి. పందికొక్కులు నా పక్కనే ఆడుకుంటున్నాయి. అవి నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లుగా కదులుతున్నాయి. ఆకాశం నుంచి వాన చినుకుల్లా నా కళ్ళ నుంచి కన్నీటి చుక్కలు రాలుతూనే ఉన్నాయి. అవి భక్తితో కలిగే కన్నీరు, ఆనందాశ్రువులు కాదు. నేను విపరీతంగా అలసిపోయి డస్సి ఉండి ఏడుస్తున్నాను. నా సొంత వ్యాపారం నడిపేటప్పుడు 5 టైమ్ జోన్స్లో పనిచేసినప్పుడు కలిగిన అలసట ఇప్పుడు నేను అనుభవించుతున్న దానితో పోలిస్తే హస్తమ శకాంతం అవుతుంది. ఇది కేవలం నిస్త్రాణ కాదు. నేను ఆలోచించగలిగిందంతా ప్రయత్నించాను. కానీ నేను బయలుదేరినప్పటికీ ఇప్పటికీ తేడా ఏమీ కనిపించడం లేదు. నేను హిమాలయాలకు వెళ్ళినప్పటి నుంచి అత్యంత క్రమశిక్షణలతో ధ్యాన కార్యక్రమం అనుసరించాను. బద్ధకం కలుగకుండా ఉండడానికి గాను 24 గంటలకు ఒకసారి మితంగా భోజనం చేసేవాడిని. 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో బ్రతుకుతూ రోజు మంచు వంటి చల్లటి నీటిలో స్నానం చేసేవాడిని. వీలైనంత సమయం అంతా ధ్యానానికి వినియోగించే ప్రయత్నంలో అప్పుడప్పుడు చిన్న కునుకులు మాత్రమే తీసేవాడిని. అనుక్షణం చురుకుగా ఉండడానికి కాను ఏ మెత్తని పరుపులు లేని నేల మీద కూర్చునేవాడిని, నిద్రపోయేవాడిని. కుర్చీలో కూర్చునడం అంటే ఏమిటో కూడా మర్చిపోయాను. నెలలు గడిచినాయి. ఒక్కనాడు కూడా కడుపు నిండా భోజనం చేయలేదు. పడక మీద నిద్రపోలేదు. నా పర్ణశాల నాగరికతకు బహుదూరాన అడవుల మధ్య జీర్ణావస్థలో ఉంది. గజగజలాడించే ఈదురుగాలులు స్పాంజిలో నీటిలాగా నా ఎముకలు కొరికివేసేవి. అక్కడ విద్యుత్ శక్తి లేదు. ఫ్లష్ చేసే టాయిలెట్సు, పంపులో ప్రవహించే నీరు లేవు. అది ప్రాచీన పర్యావరణం. ఎన్నడో ఒకనాడు మహర్షులు నివసించిన స్థలం. బయట ప్రపంచం నుంచి పూర్తిగా విడివడిపోయి ఏ మానవ సంపర్కము లేకుండా నేను కఠోర నిశ్శబ్దాన్ని, ఏకాంతాన్ని పాటించాను. నాకు సాధ్యమైనవన్నీ, ఒక్క ప్రాణము తప్ప అన్నీ త్యజించాను. అయినా ఎక్కడా వెలుగుతోచలేదు. ప్రకృతి శక్తులు నన్ను పరిరక్షించుతున్నవని నేననుకోలేదు. దాని బదులు అవి నన్ను కించపరుస్తున్నట్లు అనుభూతి చెందాను. నిజం, కించపరుస్తున్న అనుభూతి కలిగింది. నా లక్ష్యాన్ని వెంటాడే ప్రయత్నంలో లోకజ్ఞానం అంతా కనిపెట్టి అంతా విడిచిపెట్టి వచ్చేశాను. నేను రాంగ్ నెంబర్ డయల్ చేశానేమో, నా లక్ష్యం మిథ్య ఏమో అనిపించింది నాకు. ఇప్పుడు ఎందుకో కొరగాని లక్ష్యం అన్వేషిస్తూ నా జీవితం వ్యర్థం చేశానని ఒప్పుకొని ఇన్ని సంవత్సరాల శ్రమను వదిలివేసి మర్చిపోవడమా, లేకపోతే అది ఎంతవరకు నిజమో తెలుసుకొనకుండా నా సాధన కొనసాగించడమా, ఈ రెండింటిలో ఏది ఎక్కువ అవమానకరమో కించకారణమో తేల్చుకోలేకున్నాను.
కానీ నాకు ఒక్క విషయం మాత్రం తెలుసు. నా సత్యాన్వేషణ ఫలించే అవకాశం అంటూ ఏదైనా ఉంటే వదిలినందువల్ల మాత్రం అది కలుగదు. పట్టుదలతో ప్రయత్నించే ఉద్దేశంతో మరొకసారి నేను నా కన్నీళ్లు తుడుచుకొని నా సంకల్పం పునరుద్ధానం చేసి ఘనమైన నిశ్చయంతో విశ్వాసంతో నా ధ్యానం పునరారంభించాను. పట్టు వదలను నేను అని శపథం చేసినంత మాత్రాన నా మార్గం సుగమం అయ్యిందని భావన కాదు. కాకపోగా నా నిశ్చయం దృఢమవుతున్న కొద్దీ లోనించి విమర్శనా స్వరము ఇంకా ఇంకా బెగ్గర కాసాగింది. నా విశ్వాసం దృఢమైనదే, కాని అనుమాన పిచాచం పట్టిన నా మనసు హేతువాదానికి అనుక్షణం ఆతృతగా ఎదురుచూసేది. ప్రశ్నించే నా మనస్సు కాక అనుమానించే మనస్సు నాకు సవాలై కూర్చుంది. మనలో ప్రతి ఒక్కరికి 2 మనసులున్నవని మీకు తెలుసు. మన సుఖమయమైన మనస్సు కస్తూరి మృగం లాంటిది. అది మన ఆలోచనల ఉద్వేగాల అరణ్యంలో పరుగులు తీస్తూ పరిమళాలు వెదజల్లుతుంది. అది వేగవతి, చురుకైనది, ఆత్మవిశ్వాసం కలది. అది ఎక్కడా ఎవరిని ఢీకొనదు. తన దారి తానే ఏర్పరచుకుంటుంది. మన విముఖ మనస్సు కూడా అంతే. కాకపోతే ఇది ఆత్మసందేహం, వైమనస్యం అనే 2 యాంటీనాలు ఉన్న కురూపి అయిన బొద్దింక వంటిది. అది మన షడ్రసోపేతమైన ఆశాభోజనం మీద, పరిశుభ్రమైన మన కలల నివాసంలోనూ పరుగులు తీస్తుంది. అది అతి వేగంగా తన వంశవృద్ధి చేస్తుంది. నీలో ఆ పాటవం లేదని, మీరు అందుకు యోగ్యులు కారని అనుక్షణము గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు కలల ఆశల ఆకాశ సౌధాలు నిర్మిస్తారు. ఆత్మవిశ్వాస లోపం లేదా అపరాధ భావం అలలా వచ్చి మొత్తాన్ని ఒక ఇసుక కుప్పగా మార్చివేస్తుంది. అంతా బీచ్లో మిగతా ఇసుక రేణువులతో తేడా లేకుండా కలిసిపోతుంది. అప్పుడు మీరు ప్రపంచంలో మిగిలిన అందరిలాగానే ఆ బీచ్ పైన ఇసుకలో ఒక రేణువులాగా మిమ్మల్ని మీరు చూసుకుంటారు. మీలో ప్రత్యేకత ఏమీ లేదని, మీరు ఆకాశ సౌధాలు కాదు సరికదా, అందులో నివసించే అర్హులు కూడా కాదని తలుస్తారు. నా సాధనా మార్గం ఇందుకు భిన్నం ఏమీ కాదు. కొన్ని రోజులు నేను ముందడుగు వేశానని అనిపిస్తుంది. ఆ మరునాడే అంతా వ్యర్థం, నిరర్ధకం అనిపిస్తుంది. ఒకనాడు కఠినమైన హిమాలయ వాతావరణం భరించిన వాడుగా, కఠినాతి కఠినమైన నిష్ఠలు ఆచరించిన వాడుగా, క్రూర జంతువుల మధ్య నిర్భయంగా జీవించిన వాడుగా, ఎలుకలు, పందికొక్కులు, పాములు, తేళ్ల నడుమ నేలమీద నిద్రించిన వాడుగా, యోగిగా నేను ఘనత అయిన అనుభూతి చెందుతాను. మరునాడే జీవితంలో సుఖాలన్నీ వదులుకొని నాగరికతకు దూరంగా నిరక్షర కుక్షి అయిన ఆటవికుడిలా బ్రతుకుతున్న ఒక మూర్ఖుడిగా, అవహేళన పాలైన వ్యర్థుడిగా అనుభూతి చెందుతాను. ఏం చెయ్యాలని నీ ప్రయత్నం? నువ్వేం సాధించుదామని ఆశిస్తున్నావు? ఈ యుగంలో, ఈ పరిస్థితిలో కుండలిని మేల్కొల్పగలననుకుంటున్నావా? దేవుడు ప్రత్యక్షమవుతాడనుకుంటున్నావా? నిన్ను చూస్తే నాకు పిచ్చెక్కుతుంది, గాబరా పుడుతుంది. నీ చదువు సంధ్యలతో, అనుభవంతో ఈ చెత్తంతా నువ్వు నమ్ముతున్నావంటే నేను నమ్మలేకుండా ఉన్నాను వంటి వ్యాఖ్యలు, ప్రశ్నలతో నా మనసు తరచూ నా సాధనలోకి పిలువని పేరంటంలా ప్రవేశించింది. నా విశ్వాసాన్ని అదిలించి బెదిరించి నన్ను హీనంగా మాట్లాడేది. అది జయించింది కూడా. అది అప్పుడప్పుడు, అందులోనూ తాత్కాలికంగానే. క్రమంగా ఇది కేవలం సందడి మాత్రమేనని తెలుసుకున్నాను. అది నా మనసు వ్యర్థ ప్రేలాపన. ఆ ప్రేలాపనలకు నేను ఏం చేస్తున్నాను, చేయడం లేదు అనేదానికి సంబంధం లేదు. పిచ్చెక్కిన బంధువులాగా అది వాగుతూనే ఉంటుంది. దానిని పట్టించుకోకపోవడమే దాని నోరు మూయడానికి మార్గం. నా సందేహ సందోహాలతో పోరాటం మాని దానిని నిర్లక్ష్యం చేయటం నేర్చుకున్నాను. నా ధ్యాస మరల్చటంతో నా చైతన్యాన్ని నా ధ్యాన లక్ష్యానికి ముడిపెట్టడానికి మార్గం కనుక్కున్నాను. ఆత్మ సందేహానికి బదులు ఆత్మవిశ్వాసం ఎంచుకున్నాను. వాయిదా వేయడానికి బదులు క్రమశిక్షణ, నిరాశ స్థానంలో ఆశ అలవాటు చేసుకున్నాను. నిరంతరము ప్రవహించే గంగా నదిలా ఆపకుండా ధ్యానించసాగాను.
ఈలోగా వర్షాకాలం వచ్చింది పోయింది కూడాను. శిశిరం ప్రవేశించడంతో ఆకుపచ్చ రంగులో మెరిసిపోయే పర్వత చర్యలు అక్కడక్కడ మాసికలు పడినట్లు తోచసాగాయి. తడిలేని అతిశీతలం ప్రవేశించుతుంది. పగటిపూట కురచ అయిపోతుంది. శీతాకాలం తన ఆగమనాన్ని ప్రకాశమానంగా ప్రకటించింది. ఇక ప్రతిరోజు మంచు కురుస్తుంది. చివరికి అన్ని ఋతువుల వలనే ఈ రోజులు గడిచిపోయాయి. తూర్పు నుంచి పడమరకు సూర్యుడు తాపీగా నడుస్తున్నాడు. పగటిపూట మళ్లీ ఎండ కనబడుతుంది. ఎరుపు, తెలుపు, ధూమ్రవర్ణ పుష్పాలు చెట్లను అలంకరించాయి. చిన్న చిన్న పూలు నేల అంతా ఆక్రమించాయి. చెట్ల కొమ్మలు కొత్త చిగుళ్లు తొడుగుతున్నాయి. జీవితంలో అత్యంత విలువైన ముహూర్తానికి ముస్తాబైన వధువులాగా శోభిల్లింది ప్రకృతి. ఉడతలు, పాములు, లేళ్లు, అడవి పందులు, ఎలుగుబంట్లు, కోతులు, ముంగీసలు, అడవి పిల్లులు, కుందేళ్లు, నీటి కుక్కలు వెలికి వచ్చాయి. ఏదో మహోత్సవం జరుగుతున్నట్లు ఉన్నది. వసంతం వచ్చేసింది. కాని నా హృదయం శీతాకాలంలో మంచు పట్టి తెల్లగా చల్లగా ఉన్న తోలులా శూన్యంగా ఉంది. నా జీవితంలో సామరస్యం, రాగం, లయ లోపించాయి. నా ధ్యానంతో నేను ఇంకా పెనుగులాడుతూనే ఉన్నాను. నిర్వీర్యపరిచే నా దినచర్యను పట్టుకు వేలాడుతూ సాధ్యమైనంత ధైర్యోత్సాహాలతో ధ్యానం కొనసాగిస్తున్నాను. వసంతం కూడా తన ప్రయాణం ముగించి ప్రకృతి మాత ఒడిలోకి మాయమైపోయింది. తిరిగి వర్షాలు మొదలయ్యాయి. ప్రకృతిలో ప్రతి వస్తువు ఎదిగింది, లేక వికసించింది, లేదా ముందుకు కదిలింది. ప్రతి వస్తువు చేసిందా పని. ప్రతి ఒక్కరూ కూడా చేశారు, నేను తప్ప. నేను మాత్రం ఎక్కడ మొదలుపెట్టానో అక్కడే ఉన్నాను దిక్కుతోచక. అప్పుడు అనుభవాలు, దర్శనాలు కలుగుతూ ఉండేవి. కానీ ఏదీ నిలకడగా నికరంగా ఉండేది కాదు. అప్పటికి నేను నా చక్రాలలోనూ సహస్రారంలోనూ అసాధారణ ప్రగాఢ అనుభవాలు పొందాను. కానీ నేను ధ్యానం ముగించిన మరుక్షణం అవి మాయమయ్యేవి. అది నాకు నచ్చేది కాదు. ఇది ఎలా ఉందంటే, $1,000,000 సంపాదించడానికి మీరు విపరీతంగా శ్రమిస్తారు. కానీ ఆ సొమ్ము మీరు బ్యాంకులో ఉన్నంత కాలం మాత్రమే ఖర్చు చేయగలరు. మీరు బ్యాంకు బయటికి నడిచిన మరుక్షణం మీ ఐశ్వర్యం మటుమాయమవుతుంది. మీ అకౌంటులో బ్యాలెన్సు శూన్యమై కూర్చుంటుంది. మహా చైతన్యాన్ని అనుభవించటానికి నేను అలమటించిపోతున్నాను. మీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువుతోనూ ఐక్యమయ్యే మహాజాగృతి. ఆ ఐక్యత మీతో శాశ్వతంగా నిలిచిపోతుంది. నా ఉద్దేశంలో సమాధి అంటే ఆ నిత్య పరవశమే. అదే నా ఆధ్యాత్మిక ఐశ్వర్యం, నా దేవత, నా కుండలిని మేల్కొలుపు. నశ్వరము, తాత్కాలికము అయిన నా వస్తు ప్రపంచాన్ని ఈ శాశ్వత పరమానందం కొరకు త్యజించాను. కానీ ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఇది కూడా తాత్కాలిక అనుభూతి మాత్రమే అయితే నేను గంజాయి తాగి ఆనందించవచ్చు. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.